సారవకోట మండలం పలు గ్రామాల్లో పండుగ వేడుకల్లో భాగంగా యువత మహిళలకు వివిధ పోటీలు నిర్వహించి పెద్దలు బహుమతులు పంపిణీ చేశారు. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం అక్కివలస గ్రామంలో భోగి సంక్రాంతి సందర్భంగా హనుమంతు భోగినాయుడు మరియు వారి సహచరులతో రన్నింగ్, ఆటల పోటీలు, ముగ్గులు పోటీలు, పాటలు, క్లాసికల్ డ్యాన్స్, భరతనాట్యం, పౌరాణిక సత్యహరిశ్చంద్ర లాంటి నాటికలు నిర్వహించి నాటికల్లో పాల్గొన్న వారికి, గెలుపొందిన వారికి బహుమతులు ఇచ్చారు. గ్రామాన్ని సేవలందించిన పెద్దలకు సన్మానం చేశారు. గ్రామానికి వచ్చిన కొత్త అల్లుళ్ళతో సహా అందరినీ ఓ చోట చేర్చి భోజనాలు ఏర్పాటు చేసి, లాటరీ ఏర్పాటు చేసి మొదటి బహుమతిగా కలర్ టీవీ, రెండో బహుమతిగా ఐఫోన్, మూడో బహుమతిగా మిక్సీ ఇలా వారికి అందించారు. అందరినీ ఆనందపరిచారు. ఈ సంక్రాంతికి గ్రామ ప్రజలు ఎంతో సంతోషపడి చాలా బాగుంది అని కొనియాడారు. అక్కివలస అనే చిన్న గ్రామంలో పుట్టి డాక్టర్ వృత్తిలో శ్రీకాకుళం పట్టణం నందు A1 హాస్పిటల్ నిర్వహిస్తున్న డాక్టర్ హనుమంతు అనిల్ మరియు పార్థివ్ హాస్పిటల్ నిర్వాహకులు కోన పోల్నాయుడు ఎంతో ఖర్చుతో కూడుకున్న ఆపరేషన్లు, మెడిసిన్ గ్రామంలో వారికి, పేదవారికి ఉచితంగా ఇచ్చి సహాయం చేశారు. అలానే పాతపట్నం అమ్మతల్లి మండపం మరియు అక్కివలస గ్రామంలో రావి చెట్టు దగ్గర మండపం కట్టించినందుకు బి నాగరాజును సన్మానించారు. దేవుని భక్తి అంటే ఎవరికీ తెలియని సమయంలో అలాంటి చంద్రమతి పాత్ర పోషించిన మహనీయులు హనుమంతు నారాయణదాసును, ఊర్లో భజనల్లో మొట్టమొదటి వ్యక్తి, ఎంతోమంది విద్యార్థులను ప్రయోజకులుగా పోషించి వారికి చదువు చెప్పించిన తుమ్మరాముల మాస్టార్ను, యుద్ధభూమిలో శత్రువులతో జయించి ఊరు పేరు ప్రతిష్ట నిలిపిన లక్ష్మీనారాయణను, రైస్ మిల్లు కట్టించి అందరికీ సేవ చేసిన శ్రీరామమూర్తిని, దైవభక్తి ఉంటూ ఎన్నో భజనలు, ఎన్నో డ్రామాలు వేసిన కళా పోషకులైన రామారావును, ఎంతోమందికి ట్యూషన్లు చెప్తూ అందరినీ ప్రయోజకులు చేసిన మహనీయులుగా నిలిచిన శ్రీరామదాస్ను సన్మానించారు. అలానే డాక్టర్గా ఎంతోమందికి సహాయం చేసిన మహనీయులు కూన పోల్నాయుడును, సాయిరాం గుడి కట్టి రక్తదాన కార్యక్రమాలు చేపట్టి వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించి 24 సార్లు రక్తదానం చేసి మరికొంతమంది ప్రాణాలు కాపాడిన గద్దుబోయిన కృష్ణారావును, ఆ రోజుల్లో బుర్రకథ మహిళా పాత్రలను పోషించిన మహనీయులుగా పేరుగాంచిన పోలినాయుడును, బుర్రకథ పాత్రలు పోషించిన మరో మహనీయులు ఇట్రాజుల లచ్చమును, సింహాద్రి రామాలయానికి భూమినిచ్చిన ఇలపండి సింహాద్రిని, అలానే ఎక్కడ వివాహాలు జరిగినా అక్కడ శ్మశాన వాటికలో వారి తరపున సేవలు అందించిన మహనీయులుగా పేరొందిన లపండి రామన్నను, పాతపట్నం గుడికి స్థలం దానం చేసిన మహనీయులుగా నిలిచిన మెండ ప్రకాశాన్ని, పాతపట్నం తల్లికి ఉచితంగా ఇచ్చేరును అందించిన బీసింగి కృష్ణయ్యను, సురేష్ గుడి నిర్మాణానికి సహకారం అందించినందుకు గాను హనుమంతు సురేష్ను, ఊర్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా రూపాయి ఆశించకుండా పులిహార చేసే మహనీయులుగా నిలిచిన చిన్నాల సింహాచలాన్ని, ఏ కార్యక్రమంలోనూ పాల్గొంటూ మండపం నిర్మించిన మహనీయులుగా నిలిచిన ఎన్ అప్పారావును, చిన్నప్పటి నుంచి ప్రజాసేవలో ఎవరికి ఏ సహాయం కావాల్సి వచ్చినా ప్రజల సేవకు అంకితమైన జర్మూరు లక్ష్మణ్ను, హనుమంతు అప్పన్న, పేరాడ సీతారాం నాయుడును, గ్రామానికి మొట్టమొదట కీర్తిశేషులు హనుమంతు లింగం నాయుడు శ్రీరామ మందిరం నిర్మించారు. వారికి హనుమంతు చంద్రశేఖర్ వారి బ్రదర్స్ గ్రామ పెద్దలు కలిసి ఊరు అమ్మవారి గుడి నిర్మాణం చేసినందుకు గాను వారిని ఇలా ప్రతి ఒక్కరూ ఎవరైతే గ్రామాభివృద్ధిలోనూ పలు సేవలు అందించిన వారు ఉన్నారో వారందరికీ ఘనంగా సన్మానం చేశారు గ్రామస్తులు, నిర్వాహకులు. ఈ కార్యక్రమాల నిర్వహణ పట్ల సారవకోట మండలం అక్కివలస గ్రామస్తులు ఎంతగానో సంతోషించారు. ఈ సందర్భంగా వారు హనుమంతు భోగినాయుడు తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.